నమస్కారం అండి. నా పేరు రవి. నేను జర్మనీలో బెర్లిన్ సిటీలో ఉంటాను. సో ఈ వీడియోలో నా కార్లో ఒక ట్రాకర్ ఉంది. అది నా ప్రతి మూమెంట్ రికార్డ్ చేస్తుంది. అది ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఏంటి, దాని గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ థింగ్, నిన్న పెట్టిన వీడియోకి చాలా పాజిటివ్ రెస్పాన్సెస్ వచ్చాయి. చాలామంది మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ షేర్ చేశారు. ఇంకో విషయం, ఎంకరేజింగ్ థింగ్ ఏంటంటే క్లియర్గా చెప్పారు, ఇండియాలో క్యాన్సర్తో చాలామంది బాధపడుతున్నారు, వాళ్ళతో కంపేర్ చేస్తే ఇది నథింగ్ అని చెప్పారు. అండ్ ఈ విషయం నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను. సో ఒక పాజిటివ్ మైండ్ సెట్తోని ముందుకెళ్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో మనము ఈ ట్రాకర్ సంగతి ఏంటి, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్, ఈ వీడియోలో నేను ఎలాంటి బ్రాండ్ ప్రమోట్ చేయట్లేదు. ఇది చెప్తున్నాను ఎందుకు అంటే, ఇండియాలో చాలామందికి ఫారిన్లో ఇలా విషయాలు ఉంటాయని తెలిస్తే బాగుంటుంది అని. సో ఇది చూడండి, ఇది ట్రాకర్. నా కార్ ఇన్సూరెన్స్ అలియాన్స్ అని ఒక కంపెనీతో ఉంది. సో జర్మనీలో ఎవరైనా కొత్తగా వచ్చి కార్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటారు కదా, వాళ్ళది రేటింగ్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఇండియాలో సిబిల్ స్కోర్ ఏ విధంగా ఉంటుందో మన ఫైనాన్షియల్ రేటింగ్, అదేవిధంగా కార్ నడిపే వాళ్ళకు కూడా ఒక రేటింగ్ ఉంటుంది. సో ఆ రేటింగ్ SF క్లాస్ అంటారు. అది 1 నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు ఇండియాలో మీరు డ్రైవర్ అనుకోండి, 20 ఏళ్ళ నుంచి డ్రైవ్ చేస్తున్నారు, కానీ మీరు జర్మనీ వస్తే ఇక్కడ లైసెన్స్ తీసుకోవాలి. అప్పుడు మీ SF క్లాసు 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే SF క్లాస్ 1 ఉంటుందో యూజువల్లీ వాళ్ళు ఇన్సూరెన్స్ ఎక్కువ పే చేస్తారు అన్నట్టు కార్కి. సో నేను మెర్సిడీస్ కార్ కొన్నాను. ఇది సెకండ్ హ్యాండ్, ఆల్మోస్ట్ 5 years ఓల్డ్ కారు. సో దీనికి ఇన్సూరెన్స్ చేయించామని వెళ్ళినప్పుడు వాళ్ళు కొంచెం ఎక్కువ డబ్బులు అడిగారు. ఎందుకు అంటే, ఒక ఇన్సూరెన్స్, మనము కార్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు చాలా పారామీటర్స్ ఉంటాయి. ఒకటి SF క్లాస్ చెక్ చేస్తారు. సెకండ్ థింగ్, సింగిల్ డ్రైవరా, మల్టిపుల్ డ్రైవరా, ఆ తర్వాత సంవత్సరానికి మనం ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేయాలనుకుంటున్నాం, అంతేకాకుండా మన కార్ బ్రాండ్ కూడా మనం ఎంత ఇన్సూరెన్స్ పే చేయాలో డిసైడ్ చేస్తుంది. సో మెర్సిడీస్ కి ఇన్సూరెన్స్ ఎక్కువ పే చేయాలి. ఇవన్నీ కండిషన్స్ మనం చెప్పాలన్నట్టు. సింగిల్ డ్రైవర్, SF క్లాస్ 1 ఉండే అప్పుడు నాది. ఎందుకంటే దానికి బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇంతకుముందు ఇంకో కారు ఉండే, అది స్క్రాచ్ వస్తే అమ్మేటప్పుడు వాడు చెప్పాడు చేయించు ఇన్సూరెన్స్ తోని అని. చేస్తే నా SF క్లాస్ కొంచెం దెబ్బతిన్నది. తర్వాత బెర్లిన్ మూవ్ అయ్యాక ఆ కార్ అమ్మేసి 2 years కార్ లేకుండా ఉన్నాను పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ తోని. మళ్ళీ SF క్లాస్, ఈ కార్ కొన్నాక మళ్ళీ SF క్లాస్ 1 నుంచి స్టార్ట్ అయింది అన్నట్టు. ఇవన్నీ కన్సిడరేషన్ తీసుకొని ఇయర్లీ కార్ ఇన్సూరెన్స్ 1,30,000 రూపాయలు కట్టమని చెప్పారు. అంటే 1,300 యూరోలు. సో నేను చెప్పాను అది చాలా ఎక్కువ ఉంది, మరి నేను వేరే ఇన్సూరెన్స్ వెళ్తా అంటే, అప్పుడు ఈ ఆఫర్ గురించి చెప్పారు. ఇది ఏంటంటే ట్రాకర్. ఇది మన కార్ లో పెడతారు. మనము కార్ ఆన్ చేసి బయటకు వెళ్ళినామంటే చాలు, అది మన టైము, మనం ఎక్కడికి వెళ్ళినాం, ఏ రోడ్లో వెళ్ళినాం, ఎంత స్పీడ్ లో వెళ్ళినాం, మొత్తం రికార్డ్ చేస్తుంది అన్నట్టు. సో ఇది రికార్డ్ చేశాక కార్ ట్రిప్ అయిపోగానే మనకు ఒక రేటింగ్ ఇస్తుంది. సో మనకు 100 ఉంటది అన్నట్టు. 0 to 100 స్కోర్ ఉంటది. 90 నుంచి 100 మధ్యలో స్కోర్ వస్తే గోల్డ్ మెడల్ వస్తుంది అన్నట్టు మనకు. సో గోల్డ్ మెడల్ మనము సంవత్సరంలో 12 నెలలు కదా, 12 గోల్డ్ మెడల్ సంపాదిస్తే మన కార్ ఇన్సూరెన్స్ లో 30% డిస్కౌంట్ వస్తుంది. అదే విధంగా బ్రాంజ్ అండ్ సిల్వర్ మెడల్స్ ఉన్నాయి, 20%, 10% డిస్కౌంట్ వస్తాయి అన్నట్టు. సో మంత్ లో 30 days ఉంటాయి కదా, మినిమం 10 days మనం కార్ నడిపియాలి. ఇది క్రైటీరియా. ఆ విధంగా చేస్తే మనకు మెడల్ వస్తుంది. సో నా విషయంలో నాకు గోల్డ్ మెడల్ వచ్చింది, డిస్కౌంట్ కూడా వచ్చింది అన్నట్టు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మనం కార్ డ్రైవ్ చేసేటప్పుడు చాలా కంట్రోల్డ్ గా డ్రైవ్ చేస్తాము. మనము ఇట్లా బ్రేక్, యాక్సిలరేషన్ సడన్ గా వేసాం అనుకోండి, మనకు పాయింట్స్ పోతాయి. సో నాకు ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నా పక్కన ఎవరో డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ ఉన్న ఫీలింగ్ వస్తుంది అన్నట్టు. సో స్లోగా యాక్సిలరేషన్, స్లోగా బ్రేక్ చేస్తాము అండ్ పద్ధతిగా నడుపుతాం అన్నట్టు. సో ఇదంతా ట్రాక్ అవుతుంది. సిటీలో అప్పుడప్పుడు ఏమైతుంది అంటే, సిగ్నల్ పడ్డప్పుడు ఇవాళ రేపు చాలా మంది ఫారినర్స్ వచ్చారు, ఆగరు అన్నట్టు, పరిగెడతారు. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే, జర్మన్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటారు. లైక్ ఈవెన్ వర్షం పడుతున్నా గానీ సిగ్నల్ బ్రేక్ చేయరు అన్నట్టు. ఇప్పుడు ఫారినర్స్ ఎక్కువ అయిపోయారు కదా, వాళ్ళు పరిగెడుతుంటారు, వాళ్ళకి ఓపిక ఉండదు. అలాంటి టైం అప్పుడు సడన్ బ్రేక్ కొట్టాల్సి వస్తుంది కదా, కొట్టినప్పుడు రేటింగ్ పడిపోతుంది అన్నట్టు. సో నేనేం చేశానంటే, దీనికి వర్క్ అరౌండ్, ఎలాగూ మంత్ లో 10 days నడపాలి కదా, ఇది ట్రాకర్ ఆన్ పెట్టుకొని. సో ఈ ట్రాకర్ ఎప్పుడు ఆన్ ఉంటుంది. దీనికి మనం మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేయాలి. సో నా దగ్గర 2 mobiles ఉన్నాయి అన్నట్టు. సో ఫస్ట్ ఈ మొబైల్లో ఈ ట్రాకర్
కార్ యాప్ ఉంది. సో నేను ఎప్పుడైతే రికార్డ్ చేయాలనుకుంటానో అప్పుడే బ్లూటూత్ ఆన్ చేసి లొకేషన్ ఆన్ చేసి అండ్ దీంట్లో ఇంటర్నెట్ ఆన్ చేస్తే ఆ రోజు రికార్డ్ అవుతుంది. సో నేను మంత్లీ ఒక 10 to 15 days రికార్డ్ అయ్యేటట్టు చూసుకుంటాను. అండ్ ఒక ఫన్నీ ఇన్సిడెంట్, ఇది ఎంత స్టూపిడో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి నేను కార్ తీసుకెళ్లి స్టేషన్ లో, ఇక్కడ జర్మనీలో స్టేషన్ బయటనే పార్కింగ్ ఉంటది ఊర్లలో. సో కార్ పార్క్ చేసి ట్రైన్ వచ్చింది. సో ఇమ్మీడియట్ గా పరిగెత్తుకుంటూ ట్రైన్ ఎక్కాను. సో ఇది ట్రైన్ కి కనెక్ట్ అయింది. ఎట్లా కనెక్ట్ అయిందో నాకు తెలియదు. సో ట్రైన్ స్పీడ్ ని రికార్డ్ చేసింది అండ్ నాకు ఆ రోజు 28 points వచ్చినాయి. ఎందుకంటే ట్రైన్ సడన్ యాక్సిలరేషన్ అవుతుంది, సడన్ గా ఆపుతారు కదా. సో అదన్నట్టు. సో నేను కంప్లైంట్ రేజ్ చేద్దాం అనుకున్నాను కానీ ఇదంతా టైం వేస్ట్ అని వదిలేశాను. సో ఇది 100% పర్ఫెక్ట్ అయితే కాదు, కానీ మోస్ట్లీ ఇట్ వర్క్స్. మనం యాప్ లో చూస్తే మన డ్రైవింగ్ పెర్ఫార్మెన్స్ ఇవన్నీ చూసుకోవచ్చు అన్నట్టు. ఇది నేను చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. అండ్ నాకు దీనివల్ల డిస్కౌంట్ కూడా వస్తుంది కాబట్టి ఇది ఉండడం వల్ల నాకు ఎలాంటి డిసడ్వాంటేజ్ లేదు. సో ఇది అంత ఎందుకు చెప్తున్నాను అంటే ఫ్యూచర్లో మీరు ఎవరైనా కార్ తీసుకున్నారనుకోండి, ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి అని చెప్పడానికి వీడియో చేస్తున్నాను. ఇంకో విషయం, డ్రైవింగ్ లైసెన్స్ గురించి మాట్లాడదాము. నేను నా డ్రైవింగ్ లైసెన్స్ మాల్టాలో తెచ్చుకున్నాను. అప్రాక్సిమేట్లీ 700 euros అయినట్టుంది. అంటే ఇండియన్ కరెన్సీలో 70,000 రూపాయలు. మన ఇండియాలో అయితే ఎంత చీప్గా అయిపోతుంది చూడండి. అదే విషయము జర్మనీకి వస్తే జర్మనీలో 2,000 నుంచి 5,000 వరకు ఇంకెక్కువ కూడా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎగ్జామ్ చాలా డిఫికల్ట్, తక్కువ మంది ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అవుతారు. సో మీకు ఇండియాలో మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, కానీ ఇక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నట్టు. సో మీరు డ్రైవింగ్ స్కూల్ పోయినప్పుడు మంచిగా నేర్చుకోవాలి. సో అందుకే జర్మనీలో లైసెన్స్ అంత ఈజీగా ఇవ్వరు. మీరు మంచిగా కేపబుల్ అని అనిపిస్తేనే మీకు డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది. సో జర్మనీ హైవేస్ మీద ఒక సర్టెన్ పాయింట్ వెళ్ళాక స్పీడ్ లిమిట్ ఉండదు. సో ఎవరికైతే స్పీడ్గా నడపడం ప్యాషన్ ఉంటుందో అలాంటి వాళ్ళు ఫారిన్ నుంచి, యూరోప్ నుంచే కాదు యుఎస్ నుంచి కూడా చాలా మంది వచ్చి వాళ్ళ స్పోర్ట్స్ కార్స్ ఇక్కడ హైవేస్ పైన నడుపుతారు. అండ్ నేను పర్సనల్లీ నా కార్ మ్యాక్సిమం స్పీడ్ లిమిట్ నేను 180 నడిపాను. నాకు అనిపించింది ఒకసారి 200 క్రాస్ చేద్దామని, కానీ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంది, 200 చేస్తే 250 చేయాలనిపిస్తుంది. సో సమ్హౌ 180 దగ్గర నేను ఆపేశాను. కానీ యూజువల్గా నా డ్రైవింగ్ స్పీడ్ 140 to 150 kilometers యావరేజ్, అది నాకు సరిపోతుంది. కానీ కొంతమంది చాలా ఫాస్ట్ నడుపుతారు, 250-300 కూడా నడుపుతారు. మీరు యూట్యూబ్లో చూస్తే ఒక వీడియో ఉంది, ఒక అతను 410 kilometers స్పీడ్తో నడిపాడు. సో నాకు జర్మనీలో ఇప్పటి వరకు 2 కార్లు ఉన్నాయి. ఫస్ట్ కారు ఎక్స్పీరియన్స్, అమ్మడము కొనడము, అండ్ సెకండ్ కార్ ఎక్స్పీరియన్స్, ఇది కూడా షేర్ చేస్తాను. ఎందుకంటే ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్, చాలా మందికి కార్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. సో దాని మీద ఒక మంచి వీడియో చేస్తాను. సో ఇక ముందు రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. నాకు ఒక స్టూడెంట్ మెసేజ్ చేశాడు, తను వైజాగ్లో బీటెక్ చదువుతున్నాడంట, సెకండ్ ఇయర్లో ఉన్నాడు. సో తను అడుగుతున్నాడు 4 years తర్వాత జర్మనీలో జాబ్ ఎలా ఉంటాయి అని. సో ఇలాంటి క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేస్తాను. అండ్ ఫారిన్లో ఏ కంట్రీలో చదివితే బాగుంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.